దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధన మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ అంశపు ఈ పేరులో అనేకమైనటువంటి నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలను మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకి ప్రార్థన పూర్వకంగా తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి గత అనేక వారాలుగా ఒక నాస్తిక సత్యాన్ని వేసి బైబిల్లోని మనిషి పాత్ర కన్నా యెహోవా దేవుని పాత్ర బహు దుర్మార్గంగా నరహంతకునిగా ఆయన పాత్ర ఉందని మరి విమర్శించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఎంతవరకు నిజమో లేక అబద్ధమో తెలియజేసే ప్రయత్నంలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎన్నెన్నో విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకొని చాలా విలువైన విషయాలు మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ప్రస్తుతం మరి యెహోవా దేవుని గొప్పతనాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. ఈ దినాన్ని ఆయన గొప్పతనానికి సంబంధించిన మరి అనేకమైన విషయాలను ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దయతో ప్రతి ఒక్కరూ ఈ విషయాలను ప్రార్థనాపూర్వకంగా వినాలని, విశ్వాసములో మీరు బలపడాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రారంభ ఈ ప్రార్థనలో నాతో పాటు మరి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన దయగలిగిన దేవా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల కింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచు కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. నాయన ఎక్కడ చూసినా ప్రభువా, ఒక భయానకమైనటువంటి పరిస్థితుల గురించి అయ్యా మేము వింటున్నాం. ఈ భయంకరమైన దినాలలో దేవా, ఇటువంటి దినాలలో అయ్యా నీ వాక్యము ద్వారా శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తూ అయ్యా నీ మాటల ద్వారా మా యొక్క ఈ జీవిత ఈ ప్రయాణాన్ని, ఈ విశ్వాస ఈ ప్రయాణాన్ని నీలో ఈ విధముగా కొనసాగించడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. జరుగుతున్న ఈ ఆరాధన మీరు దీవించాను. ఈ ఆరాధన వీక్షిస్తున్న మా ప్రియులకు మేలుకరంగా మీరు మార్చాను. ఈ ఆరాధన మేము షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నప్పుడు ప్రభువా, అనేకులకు దీవెనకరంగా మా ఈ ఆరాధన ఉండగలుగునట్లు మీ కృప దయచేయండి. ఈ ఆరాధన ఫాలో అవుతున్న మా ఆత్మీయులందరినీ మీరు ఆశీర్వదించండి. వారి అక్కరాల అవసరాలు మీరు తీర్చి తద్వారా మీరు మహిమ పొందమని మరొకసారి ఈ వారమంతా మేడలో మీరు చూపిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రారంభ ఈ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. మరి ప్రతి వారం కూడా మనం చెప్పుకుంటున్నట్లు మరి ఆరాధనలో ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తూ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ సమయంలో ఈ పరిశుద్ధ ఈ కృతజ్ఞత ఈ స్తుతి ఆరాధనలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట ద్వారా మరి ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలుని నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం గణపరుస్తూ మహిమపరుస్తూ హెచ్చిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలుని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహున్నతమైన కృపా నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు బెసలేలుతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ పరిశుద్ధ కృతజ్ఞత స్తుతి ఆరాధనలో ఏమండి గణపరిచి మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి అదేవిధముగా బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆరాధనలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎవడి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నిండు హృదయముతో ఆయన నామాన్ని గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మన ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆరాధన విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి, ఆరాధనలు జరుగుతూ ఉన్నప్పుడు కొంత సమయం దేవుడు చేసిన మేలులు మనం తలపోసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏమండి ఆయనకి స్తుతియాగము ద్వారా ఆయన గణపరచవలసిన ఏమండి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, స్తుతియాగము చేయవాడు మరి ఎవరనో కాదు కానీ నన్ను మహిమపరుచుచున్నాడు. నన్ను మహిమపరచువానికి నేను నా యొక్క రక్షణ, నా కాపుదల మరి దయచేయడమే కాకుండా ఇగో నా రక్షణ మార్గంలో ఎలా ప్రయాణం చేయాలో నేను తెలియజేస్తాను అని దేవుడు చెప్పినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక స్తుతియాగము చేయవారు, కృతజ్ఞత అర్పించేవారు ఏమండి మరి ఆ ఒక మరి జీవము కలిగినటువంటి దేవుణ్ణి గణపరుస్తున్నారనే సత్యం తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాదు స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరమని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. స్తుతి చేయట ఒప్పిదము మంచిది అని కూడా మనం చూస్తున్నాం. రండి సమయంలో మనందరం కూడా ఈ ఆరాధనలో ప్రభు నామాన్ని గణపరుస్తూ ప్రభు చేసిన మేలును తలపోసుకుంటూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ కొన్ని నిమిషాలు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన చేస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి పరిశుద్ధ పునరుద్ధానం మీరు ఏర్పాటు చేసుకునే దినమున వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ వారమంతా మమ్మల్ని పోషించిన దేవుడా, మమ్మల్ని రక్షించిన దేవుడా, కాపాడిన దేవుడా, మాకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడా, శక్తినిచ్చిన దేవుడా, బలమిచ్చిన దేవుడా, అయా శ్రమలలో మాకు తోడుగున్న దేవుడా, మానసిక నెమ్మదిని ధైర్యాన్ని మాకు ఇచ్చి అయా మా జీవితాలను మీ కృపలో నడిపిస్తున్న సర్వశక్తిమంతుడా, నడిపించిన దేవుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఈ విధముగా నీ సన్నిధిలో నీ కృపను జ్ఞాపకము చేసుకోవడానికి, నీ నామాన్ని గణపరచడానికి అల్పులం అయోగ్యులము ఎన్నికలేని మా అందరికీ మీరు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ నామాన్ని గణపరుస్తున్నా మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగనేమని వేడుకొరుచున్నా. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి నాయన. మహోన్నతుడా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. రాజా రాజా నా యేసు రాజా నిన్ను నేను ఆరాధింతున్. రాజా రాజా నా యేసు రాజా నిన్ను నేను ఆరాధింతున్. నిన్ను నేను ఆరాధింతున్. నిన్ను నేను ఆరాధింతున్. నిన్ను నేను
నిన్ను నేను ఆరాధింతున్. అద్వితీయాత్మదేవ ఆరాధనా, అద్వితీయ సత్యదేవ ఆరాధనా, అద్వితీయాత్మదేవ ఆరాధనా, అద్వితీయ సత్యదేవ ఆరాధనా. ఉన్నవాడా ఓదార్చేవాడా, నా కన్నీటిని తుడిచేవాడా, ఉన్నవాడా ఓదార్చేవాడా, నా కన్నీటిని తుడిచేవాడా, అద్వితీయాత్మదేవ ఆరాధనా, అద్వితీయ సత్యదేవ ఆరాధనా, అద్వితీయాత్మదేవ ఆరాధనా, అద్వితీయ సత్యదేవ ఆరాధనా. రాజా రాజా నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధింతున్. రాజా రాజా నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధింతున్. నిన్ను నేను ఆరాధింతున్. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నాతో పాటు కలిసి ఈ ఆరాధనలో నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ నీ నామాన్ని గనపరిచిన మా ప్రియులందరి యొక్క స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని ప్రభువా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు అర్పిస్తూ యేసునామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మరి మహోన్నతుడైన దేవుని ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని గణపరిచి హెచ్చించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనలను దర్శించే సమయం. లోకములో ఏ మాటలు మనకు చేయలేని మేలు దేవుని మాటలు చేస్తాయని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. మరి ఆ వినుట ఎవరిని గూర్చి అంటే యేసును గూర్చి అని మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసుకు సంబంధించిన ఆ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మనలో విశ్వాసము కలుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవునికి సంబంధించిన మాటలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. కనుక మనుషుల మాటలు మనిషిని మోసం చేస్తాయి. మనిషి యొక్క మాటలు ఒక సందర్భంలో ఒకలాగా ఉంటాయి, మరొక సందర్భంలో ఒకలాగా ఉంటాయి. ఎందుకంటే నాలుగుకి దుమ్ము లేదు కనుక అది ఎన్ని విధాలైనా మారుతూ ఉంటుంది. ఆ మాటలు కూడా మరి ఓసర విల్లులాగా మారుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది మనిషి యొక్క బుద్ధిలోంచి కలిగిన మాటలు గనుక ఆ మాటలు మనిషికి మేలు చేయవు. ప్రియా దేవుని బిడ్డలారా, మనిషి యొక్క స్వభావములోంచి కలిగిన మాటలు అవి మనిషికి మేలు చేయవు. ఎవరైతే దేవుని కలిగి దేవుని యొక్క నీతిని నెరవేరుస్తూ దేవుని యొక్క సత్యాన్ని కలిగి దేవుని ఆత్మ నడిపింపులో ఆయన వాక్యాన్ని ఆధారము చేసుకుని ఆయన మాటలు చెప్తూ ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ మాటలు మనకు చాలా మేలు చేస్తాయి. కనుక ఈ పరిశుద్ధ ఆరాధనలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. కనుక దేవుని మాటలు మానసిక నెమ్మదిని, మానసిక సమాధానమును, మన గృహాల్లో ఉన్న పరిస్థితులను చక్కదిద్దగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు దేవుని మాటలకు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా విశ్వాసంలో మనం బలంగా ఉండడానికి, పరిశుద్ధతలో మనం స్థిరులుగా ఉండడానికి, దేవుని యొక్క నీతిని నెరవేర్చే ఆయన సత్యంలో నడిచేటటువంటి ఆత్మీయత కూడా దేవుని మాటలు మనకి నేర్పుతూ ఉంటాయి. కనుక ఇటువంటి విలువైన దేవుని మాటలను, జీవము కలిగిన దేవుని మాటలను వినడానికి మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై మనం సిద్ధపరచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వెతబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలు ఏకీభవించి దేవుని యొక్క వాక్యం కొరకై మీ హృదయాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, సమయంలో
వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీపించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినవేసా. మరి పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో నీ సన్నిధిని ఇక్కడ కుమరించారని, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినేలా, సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకునేలా మీరే కార్యం జరిగించండి. నీలో ఇంకా ఎక్కువగా బలపడేలా అద్భుతమైన వాక్యాన్ని మరి సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు సరైన విధానంలో వాక్యాన్ని అర్థం చేసుకొని తగిన ఆత్మీయ విషయాలు తెలుసుకొని అటువంటి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాల్లో కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకోవడానికి మీరే కార్యం జరిగించండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదే విధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని మీకు తెలియపరచడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని మరొకసారి నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా మరి నేను ఆశపడుతున్నాను ప్రియా దేవుని బిడ్డారా. ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశపు ఈ పేరులోనే ప్రియా దేవుని బిడ్డారా ఆయా నూతనమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను మనం దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే గత అనేక వారాలుగా ప్రియా దేవుని బిడ్డారా మరి ఒక నాస్తిక సత్యాన్ని వేసి ఏమండి మరి బైబిల్లోని మరి మనిషి పాత్ర కన్నా యెహోవా దేవుని పాత్ర బహు దుర్మార్గంగా మరి నరహంతకునిగా ఆయన పాత్ర ఉందని మరి ఒక నాస్తిక సత్యాన్ని వేసి విమర్శించడం జరిగింది ప్రియా దేవుని బిడ్డారా. ఇది ఎంతవరకు సత్యమో అసత్యమో ఈ తెలియజేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఎన్నో విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మరి గత వారం మరి యెహోవా దేవుని యొక్క గొప్పతనానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. మరి అందులో మిగిలినటువంటి విషయాలు కొనసాగింపుగా ఈరోజు మరి అనేకమైన విషయాలను మనం ధ్యానం చేసుకొని సాధ్యమైనంత వరకు మరి ఈ వారముతో ఈ సందేశాన్ని ముగించే ప్రయత్నం చేయడానికి ప్రభు సేవకునిగా నేను ప్రయత్నాన్ని చేస్తున్నాను. దయతో ఈ విషయాలను పూర్తిగా ప్రార్థనాపూర్వకంగా మీరు వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఆ నాస్తిక సత్యాన్ని వేసి మరి యెహోవా దేవుని బహు దుర్మార్గంగా లేక నరహంతకునిగా ఆయన ఏమండి విమర్శించడానికి కారణమైన విషయాలు మరి ప్రతి వర్తమానానికి ముందు కూడా మరి నేను తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మరొకసారి నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆయన మరి యెహోవా దేవుని గురించి ఆయన బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు ఆ చదివినటువంటి ఆ సమయంలో యెహోవా కారణంగా జరిగినటువంటి మరణాల సంఖ్య మరి చాలా ఎక్కువగా ఉంది అని ఆయన మరి ఆ ఒక విషయాలను ఆయన కోణములో ఆయన చెప్పే ప్రయత్నాన్ని చేయడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఆయన ఏం చెప్తున్నాడంటే యెహోవా కారణంగా జరిగిన మరణాల సంఖ్య ఎంతో తెలుసా అనే ప్రశ్న గుర్తుతో ఆయన ప్రారంభించి ఆయన ఈ విధంగా యెహోవాను విమర్శ చేయడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. విమర్శించడం జరిగింది. బైబిల్లో యెహోవా వల్ల సంభవించిన మరణాల సంఖ్య 28,21,364గా సంఖ్య అని చెప్పడం జరిగింది. అంటే దేవుణ్ణి ఒక నేరస్తునిగా చూపించడానికి, దేవుణ్ణి ఒక దోషిగా చూపించడానికి, ఆ దేవునిపై ఉన్నటువంటి విశ్వాసాన్ని పాడు చేయడానికి ఆయన ఎంత పరిశోధన చేశాడో దేవుని మీద చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఆయన చేసిన పరిశోధన అంతా కూడా దేవుణ్ణి మరి సృష్టికర్తని ఒక దోషిగా ప్రజల ముందు నిలబెట్టాలి అనేది
ఆయన యొక్క ఉద్దేశంగా మరి ఆయన చేసినటువంటి పరిశోధన ఏమండి మరి ఈ వివరాల ద్వారా నాకు అర్థమవుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అది కూడా ఆయన ఏమంటాడంటే ఏమండి మరి ఈ సంఖ్య కూడా నోవాహు జలప్రలయములో యెహోవా దేవుడు చంపిన వారు గాక అని లెక్క చెప్పడం జరిగింది. మరి ఈ కారణాలను బట్టి మనిషి పాత్ర కన్నా బైబిల్లోని యెహోవా పాత్రే బహు దుర్మార్గంగా ఉందని ఆయన కోణములో ఏమండి మరి ఆ నాస్తిక సత్యాన్ని వేసి ఏమండి తెలియజేయడం జరిగింది ప్రియా దేవుని బిడ్డారా. మరి ఈ విషయాలకు మరి సుదీర్ఘ వివరణ ఏమండి ఈ ఆరాధన ద్వారా ఏమండి మరి ఈ అంశపు పేరులో మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. చాలామంది ఈ వర్తమానాలు వీక్షిస్తూ ఉన్నారు. అయితే మీరు వీక్షించడమే కాదు కానీ మీకు తెలిసిన ఆత్మీయులకు పరిచయం చేయడం ద్వారా కొన్ని తప్పుడు బోధల నుండి, అబద్ధ బోధల నుండి, దుర్బోధల నుండి, కల్పిత బోధల నుండి, ఏమండి ఊహ సంబంధమైనటువంటి బోధల నుండి ఏమండి క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడేవారిగా మీరు ఉండగలరని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. దయతో ఇలాంటి వర్తమానాలను ఏమండి నలుగురికి మరి పరిచయం చేసే ప్రయత్నాన్ని చేయాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అంతేగాని చాలామంది ఈ మధ్యకాలంలో అవసరము కాని విషయాలను ఏమండి మరి వివాద సంబంధించినటువంటి విషయాలను ఏమండి మరి రకరకాల వ్యక్తులకు ఫార్వర్డ్ చేస్తూ అవి వారి విశ్వాసానికి ఏ రకమైన ఉపయోగం చేకూర్చవు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే విశ్వాసానికి ఏ రకమైనటువంటి మేలు ఏమండి మరి లాభాన్ని చేకూర్చలేని విషయాలను నువ్వు వారికి వీరికి ఫార్వర్డ్ చేసే కన్నా ఏమండి మరి విశ్వాసాన్ని కాపాడి ఏమండి విశ్వాసములో మరి అనేకులను జాగ్రత్త పరచగలిగిన వాక్యానుసారమైనటువంటి విషయాలను, వాక్యంతో కూడినటువంటి ఇలాంటి సందేశాలను మరి నువ్వు తెలియపరచడం ద్వారా అనేకులను నీవేం చేయగలవంటే కాపాడేటటువంటి ప్రయత్నం క్రైస్తవ బిడ్డలను వారి విశ్వాసాన్ని ఆ ప్రయత్నాన్ని నువ్వు చేయగలవు. తద్వారా నీవు కూడా ఏమండి దేవుని పని చేస్తూ ఆ పనిలో పాలిభాగస్తుడిగా ఉండినట్లే. తద్వారా దేవుని దీవెనలు మెండుగా నిండుగా ప్రభు నీకు మీకు దయచేస్తారు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మరి ఆ యెహోవా దేవుని యొక్క గొప్పతనం, ఆయన పాత్ర ఎంత అత్యున్నతమైన పాత్రో, ఎంత గొప్ప పాత్రో ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకోబోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి న్యాయాధిపతి అయినటువంటి యెఫ్తాని మనం చూస్తూ ఉంటాం న్యాయాధిపతుల గ్రంథములో. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యెఫ్తా కుమార్తెను దహన బలిగా ఏమండి మరి ఆ యెఫ్తా ఏం చేశాడంటే తొందరపాటుతో కూడినటువంటి ఆ మృక్కుబడిని ఆయన చేసినట్లు ఏమండి మనం చూస్తూ ఉంటాం. ఆయన తొందరపాటు మృక్కుబడిని బట్టి ఏమండి అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి యెఫ్తా ఏం చేశాడంటే ఆయన బుద్ధి తక్కువ మృక్కుబడి ఆయన చేసినట్లు ఏమండి మనం చూస్తూ ఉంటాం. ఆయన చేసినటువంటి బుద్ధి తక్కువ ఆ ఒక మృక్కుబడిని బట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి తొందరపాటుతో కూడినటువంటి ఆ మృక్కుబడిని బట్టి తన యొక్క కుమార్తెను తన మృక్కుబడి ప్రకారంగా దహన బలిగా దేవునికి ఏమండి అర్పించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలు గమనించండి. అయితే ఈ విషయం మీద కొంతమంది మరి యెఫ్తా ఏమండి తన కుమార్తెను దహన బలిగా అర్పించలేదని చెప్పి ఏమండి వేరే రకమైనటువంటి అర్థాలను చెప్పేటటువంటి కొంతమంది బోధకులు కూడా లేకపోలేదు. మరి ఈ అంశం అయిపోయిన తర్వాత ఇదే విషయానికి సంబంధించినటువంటి అంశం మీద మరి మనం అనేక ఆత్మీయ విషయాలు మనం ధ్యానమును చేసుకోబోతున్నాం. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యెఫ్తా ఏమండి తన యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధములో దేవుడు తనకి జయాన్ని కలుగజేస్తే ఏమండి మరి తన యుద్ధం నుండి తిరిగి వచ్చినప్పుడు తనకి ఎదురుగా మరి ఏది వస్తుందో దాన్ని దేవునికి నేను మరి అర్పిస్తాను అనేటటువంటి దహన బలిగా అర్పిస్తానని ఆయన మృక్కుబడి చేసుకుని యుద్ధానికి బయలుదేరడం జరిగింది. యుద్ధములో గొప్ప విజయాన్ని సాధించాడు. తిరిగి వచ్చినప్పుడు తన కుమార్తె తనకు ఎదురొచ్చినట్లు ఏమండి సంతోషముతో ఏమండి తన తండ్రి మంచి విజయం సాధించి వచ్చాడనే సంతోషముతో తండ్రిని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఏమండి మరి తండ్రిగా ఏమండి ఆ కుమార్తె విషయంలో ఏమండి చాలా దుఃఖానికి ఆయన గురయ్యాడు. కారణం ఏంటంటే ఆయన దేవుని దగ్గర ఒక మృక్కుబడి చేసుకున్నాడు. మరి నేను విజయోత్సవంతో వచ్చినప్పుడు ఎవరు నాకు ఎదురొస్తారో వారిని నేను ఈ విధంగా దహన బలిగా అర్పిస్తాను. ఏది నాకు ఎదురవుతుందో దాన్ని దహన బలిగా అర్పిస్తాను. నిజానికి ప్రియా దేవుని బిడ్డలారా అలాగే ఏమండి యెఫ్తా ఏమండి తన కుమార్తెను ఏమండి అర్పించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అలాంటి మరి యెఫ్తా దేవుణ్ణి ఏం చేయలేదు, దూషించలేదు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఏమండి మరి నేను విజయోత్సవంతో వచ్చినప్పుడు
ఏటి మరి నా కుమార్తెనే దేవుడు నా ఎదుటికి తీసుకురావాలా, ఇదేంటి దేవుడు ఎలా చేశాడు, ఎంత పరీక్ష పెట్టాడని అలాగా ఆయన వాపోలేదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర తను ఏ రకంగా అయితే మొక్కుబడి చేసుకున్నాడో ఆ మొక్కుబడిని చెల్లించే విషయాలు వెనక ఆయన వేయలేదు. అలాగని చెప్పి దేవుని దుర్మార్గుడని అనలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నాకు అన్యాయం చేశాడని ఏమండి యెఫ్తా అనలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు నేను ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే, దేవుని భక్తుడు యెఫ్తా. కానీ యెఫ్తా ఏమండి తన కుమార్తెను దహనబలిగా అర్పించినప్పటికీ కూడా దేవుని ఏ రకంగా దూషించలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే, దేవుని యొక్క ఏమండి మరి ఆ విశ్వాసంలో ఉన్నటువంటి వారికి తెలుసు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి వారు దేవుని వలన పొందారు. ఏమండి కొన్ని సందర్భాల్లో ఏమండి వారు చేసుకున్న మొక్కుబడులు అవి బుద్ధిహీనంగా చేసుకున్నాడు ఆయన. ఏమండి బుద్ధి తక్కువతో ఆయన చేసుకున్నాడు. అలాంటి మొక్కుబడులు చేసుకోకూడదు. కానీ తప్పక ఆయన కుమార్తెను అర్పించవలసిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి మొక్కుబడుల విషయాల్లో కొంతమంది జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, నీ మొక్కుబడి ఏమండి మరి సరైనటువంటి రీతిలో అది ఏమండి నీవు సరైన రీతిలో మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా అది మంచిదిగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఏమండి మరి ఇలా విధానాలని యెఫ్తా లాంటి విధానాలని అనుసరించే ప్రయత్నాన్ని దయతో చేయొద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అహరోను యొక్క కుమారులు ఏమండి మరి వారు ఏమండి చేసినటువంటి తప్పిదాన్ని బట్టి వారిద్దరూ ఒక దినాన్ని చనిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. కానీ అహరోను దేవుని దూషించలేదు, దేవుని ద్వేషించలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట కూడా అనలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, మౌనంగా ఉన్నాడు. కారణం తన కుమారులదే తప్పుందని అహరోనికి తెలుసు. ప్రియా దేవుని బిడ్డలారా, రాజైన దావీదు కూడా అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా మరి కోరాహు కుమారులు వారి తండ్రి విషయమై కూడా మౌనంగా ఉన్నారు. కారణం ఏంటంటే, కోరాహు ఏమండి ఏం చేశాడంటే ఏమండి దేవుని ఏర్పరచబడినటువంటి వారి మీద తిరుగుబాటు చేసిన వానిగా కోరాహును మనం చూస్తాం. ఈ విషయం కోరాహు కుమారులకు కోరాహు భార్యకు తెలుసు గనుకనే వారు మౌనంగా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, యోబు అంతే. ఏమండి దేవుడు మరి ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అన్నాడే తప్ప దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట యోబు అనలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి వారికి తెలుసు దేవుడు ఏం చేస్తున్నాడో. ఏమండి ప్రతి మరణము వెనుకతల ఏమండి ఒక కారణం ఉంటుంది అని వారికి తెలుసు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి తెలియలేని వారే దేవుణ్ణి ఏం చేస్తుంటారు, విమర్శిస్తూ ఉంటూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించండి. ఏమండి మరి వీరెవరూ కూడా దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి ద్వేషించలేదు. అక్కడ ఏం జరిగిందో, ఎందుకు వారు మరణాన్ని పొందారో ఏమండి వారికి తెలుసు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరికొన్ని విషయాలు కొంత లోతుగా మనం ధ్యానం చేసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాం. యేస్కేలు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 32 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్ని మనం పరిశీలించినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను ఈ సమయంలో మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకుని వస్తున్నాను. ఎవరు అవశ్యముగా మరణము పొందుతారో లేక ఏమండి దేవునిచే మొత్తబడతారో మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు అవశ్యముగా మరణము పొందక బ్రతుకుతారో లేక ఏమండి దేవుడు ఇచ్చే జీవాన్ని అనుభవిస్తారో కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయము ఏమండి 1 నుండి 9 వరకు మనం చూస్తున్నటువంటి విషయాల్లో మనం చూస్తున్నప్పుడు ఏమండి నిజముగా వాడు బ్రతుకును అని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా యేస్కేలు 18వ అధ్యాయము 17, 19, 21, 23, 28, 32 వచనాల్లో ఏమండి మరి ఎటువంటి క్రియలు గలవారు బ్రతుకుతారో ఏమండి యెహోవా బహు వివరముగా తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి మరి ఈ మాటలు వింటూ కూడా ప్రియా దేవుని బిడ్డలారా, పాపాలు చేయవారిగాను దుర్మార్గ క్రియలు చేయవారిగా ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును అని యేస్కేలు గ్రంథం ఏమండి 18, 13లో ఆయన అంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇంతకీ యెహోవా ఏమండి మరణాన్ని కోరుతున్నాడా లేక జీవాన్ని మంచిగా అనుభవించమంటున్నాడో? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఏమండి జీవాన్ని మంచిగా ఆయన అనుభవించమంటున్నాడా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మంచిగా జీవాన్ని అనుభవించమంటున్నట్లు యేస్కేలు గ్రంథములో ఏమండి మరి 18వ అధ్యాయంలో మనం
చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. మరి మనిషి పాత్ర కన్నా దేవుని పాత్ర, సృష్టికర్త పాత్ర దుర్మార్గంగా ఉందా లేక గొప్ప విలువలు కలిగి ఉందా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, అత్యున్నతమైనటువంటి గొప్ప విలువలు, విశాలమైనటువంటి గొప్ప మనసు ఏమండి, ప్రపంచమంతా ఏమండి మెచ్చుకునేటటువంటి గొప్ప మనసుగా ఉన్నట్లు యేసుకేలు గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే దుర్మార్గుడు కూడా నా విషయమై, నా మార్పు విషయమై దేవుడు ఎంత గొప్ప మనసును కలిగి ఉన్నాడో అని గుర్తించి మారిపోయే అంత గొప్ప మనసు ఏమండి యెహోవా మనసై ఉన్నదని యేసుకేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అది ఎలాగో ప్రియా దేవుని బిడ్డలారా మరికొంత వివరంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఇంతకీ మరణమును ఎటువంటి క్రియలు గలవారు పొందుతారో కూడా ఏమంటే యేసుకేలు గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఎటువంటి క్రియలు కలిగిన వారు మరణాన్ని పొందుతారంటే ప్రియా దేవుని బిడ్డలారా, చేయవలసిన మంచి క్రియలు చేయక, యేసుకేలు గ్రంథం 18:11లో చూస్తాం. చేయరాని క్రియలు చేస్తే యేసుకేలు 18:10లో ఏమండి వాడు బ్రతుకడు అని యేసుకేలు గ్రంథం 18:13 ఏమండి 18 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక మనిషిగా చేయతగని క్రియలు చేస్తే వాడు మరణము నొందుతాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. యేసుకేలు గ్రంథం 18వ అధ్యాయం 20, 24, 26, 30, 31 వచనాల ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే దేవుడు యేసుకేలు ప్రవక్త ద్వారా ఆయన ఏమంటున్నాడంటే మంచి క్రియలు ఏమండి అక్కడ ఏమండి ఆయన వ్రాయించినట్లు మనం చూస్తూ ఉంటాం. చేయకూడని క్రియలు కూడా అక్కడ దేవుడు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మంచి క్రియలు చేయాలి. ఏమండి జన్మను పొందినటువంటి కుమార్తెలుగా ఉన్నవారు కూడా మంచి క్రియలు చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి కొంత వివరంగా ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. ఎందుకు యేసుకేలు గ్రంథం ఈ 18వ అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగిందంటే, ఈ యేసుకేలు గ్రంథం 18వ అధ్యాయములో దేవుని మనస్సు ఏమండి మన పట్ల ఎంత విశాలముగా, ఎంత గొప్పగా ఉందో, ఏది తప్పో ఏది మంచో ఆయన తెలియపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మీరు మరణము పొందేటటువంటి ఆ క్రియలకు మీరు చోటివ్వద్దు, ఇగో జీవాన్ని పొందుకునే క్రియలు మీరు కలిగి ఉండాలి అని దేవుడు బహు వివరముగా తెలియపరిచిన విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఈ విషయాలు తెలియలేని వారు ఏమండి దేవుణ్ణి ఏమండి మనిషి పాత్ర కన్నా తక్కువగా మాట్లాడడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. కానీ బైబిలు దాన్ని సమర్థించట్లేదు. ఏమండి బైబిల్ ఏం చేస్తుందంటే ఖండిస్తూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. మనిషి పాత్ర కన్నా సృష్టికర్త అయినటువంటి యెహోవా పాత్ర ఎంత గొప్పదో దేవుని వాక్యం చాలా అద్భుతంగా మనకి తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏమండి మరి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, మరి జన్మను ఇచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ ఆ జన్మను పొందినటువంటి బిడ్డలు కానీ మంచి క్రియలు వారు చేయగలిగితే వారు ఏటవుతారంటండి, బ్రతుకుతారు అనే విషయాన్ని ఏమండి దేవుడు తెలియపరుస్తున్నట్లు యేసుకేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించాను. ఒకవేళ చేయకపోతే ఏమండి మరణమును తప్పక ఎదుర్కొనేటటువంటి పరిస్థితి తప్పదు అని ఆయన తెలియపరిచినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆదిలో ఆదాము అవ్వలకు కూడా ఆనాడు దేవుడు ఏం చెప్పాడంటే ఆయన జాగ్రత్తలు ఏమండి చెప్పారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఆనాడు చెప్పినటువంటి జాగ్రత్తలే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఇక్కడ అంటే యేసుకేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. ఏమండి మరికొంత వివరముగా ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అంటే దేవుడు ఏమండి మానవుని జీవితాన్ని జాగ్రత్త పరిచి ఏమండి జాగ్రత్తలు చెప్పే గొప్ప దేవుడై ఆయన ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 2వ అధ్యాయం 17 ఏమండి, అదేవిధంగా 3వ అధ్యాయం 1 నుండి 24 వరకు, 3వ అధ్యాయం 9వ వచనం నుండి 13 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా మీకు తెలియపరచబడతాయి. అంటే దేవుడు ఏమండి ఆదిలో ఏమండి మరి తాను నిర్మించినటువంటి ఆదాము అవ్వలకు జాగ్రత్తలు ఆయన చెప్పారు ప్రియా దేవుని బిడ్డలారా. హెచ్చరికలు ఆయన చేసి వారిని జాగ్రత్త పరిచే ప్రయత్నాన్ని కూడా ఆయన చేశారు ప్రియా దేవుని బిడ్డలారా. మరలా అదే దేవుడు యేసుకేలు గ్రంథంలో కూడా ఆయన ఏమండి అనేకమైనటువంటి ఏమండి జాగ్రత్తలు చెప్తున్నట్లు కూడా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే అప్పుడు ప్రజలు లేరు, ఈ విషయాన్ని గమనించండి. ఆదాము అవ్వలే ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే యేసుకేలు గ్రంథానికి మనం వచ్చేటప్పటికి మరి ప్రజలు చాలా విస్తారముగా ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాన్ని గమనించండి. మరి అప్పుడు ఉన్నది ఎప్పుడు ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలు ఆ సందర్భంలో ఉండి వారిని పతన స్థితికి దేవుని ఆజ్ఞను మీరేటట్లు చేసినవాడు,
దేవుని శాశ్వత విరోధైన సాతాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, సాతానుకు సంబంధించినటువంటి విస్తారమైనటువంటి చేయకూడని తగని క్రియలు చేసేటటువంటి వాని సంబంధులు విస్తారముగా ఉన్నారు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తనను విశ్వసించిన వారికి ఆయన జాగ్రత్తలు ఆయన చెప్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వసించలేని వారికి కూడా వారికి కూడా ఏ విధంగా తెలియజేయాలో వారికి కూడా తెలియజేస్తూ వారిని కూడా మరి మరణము పొందేటటువంటి పరిస్థితికి ఆ క్రియలకు చోటు ఇవ్వకుండా ఆ దేవుడిచ్చిన జీవాన్ని అనుభవించే రీతిలో దానికి తగినటువంటి ఒక మంచి విషయాలను దేవుడు తెలియపరిచినట్లు యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే ఆది నుండి దేవుడు మంచిని చెప్పారు అని మనం తప్పక తెలుసుకోవాలి. చెడు విషయమై జాగ్రత్త కలిగి ఉండమని హెచ్చరించినట్లు మరి దేవుని బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఏది చెప్పకుండా శిక్షించినటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలోని యెహోవా కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20లో ఉన్న మాట నేను మీకు తెలియపరుస్తున్నాను. నీతిపరునికి నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వమో ఆ దుష్టునికే చెందును అని దేవుడు అక్కడ తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అంటే నీతిపరులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, దేవుని సంబంధులు ఉన్నారు, దేవుని విరోధైనటువంటి సాతాను సంబంధులు కూడా ఉన్నారు, వెలుగు సంబంధులు ఉన్నారు, చీకటి సంబంధులు ఉన్నారు, సత్య సంబంధులు ఉన్నారు, ధర్మ విరోధులు కూడా ఉన్నారు, పవిత్రులు ఉన్నారు, అపవిత్రులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు, మంచి క్రియలు చేయవారు ఉన్నారు, చెడ్డ క్రియలు చేయవారు ఉన్నారు, దేవుని పిల్లలు ఉన్నారు, అపవాది పిల్లలు అంటే సాతాను పిల్లలు కూడా ఉన్నారు, పరలోక సంబంధులు ఉన్నారు, నరక సంబంధులు కూడా ఉన్నారు, ఆస్తికులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, కనికరమ గలవారు ఉన్నారు, క్రూరులు కూడా ఉన్నారు, ప్రేమ గలవారు ఉన్నారు, కఠినాత్ములు కూడా ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు, మోసగాళ్ళు కూడా ఉన్నారు, న్యాయవంతులు ఉన్నారు, అన్యాయస్తులు కూడా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆశానిగ్రహము గలవారు ఉన్నారు, ఆశానిగ్రహము లేనివారు కూడా ఉన్నారు, మంచి చెప్పువారు ఉన్నారు, అబద్ధము కల్పించి చెప్పువారు కూడా ఉన్నారు, సాత్వికులు ఉన్నారు, హింసకులు కూడా ఉన్నారు, మేలు చేయవారు ఉన్నారు, కీడు చేయవారు కూడా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. వీరందరూ మన మధ్య ఉన్నారు. గనుకనే దేవుడు అంటాడు, ఇగో మరి ఆ జీవాన్ని మరణాన్ని నేను మీ ఎదుట ఉంచాను, మీకు ఏది కావాలో అది మీరు కోరుకోండి అని దేవుడు చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నరహంతకునుగా దేవుణ్ణి దోషిగా చూపించే ప్రయత్నం చేసేవాళ్ళు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. మరణించే వారు అందరూ కూడా మరి మంచివారు మరణిస్తున్నారా, నీతిమంతులు మరణిస్తున్నారా, లేకపోతే దుష్టులు మరణిస్తూ ఉన్నారా, లేక మరి దేవునికి అవిధేయులుగా ఉంటూ వారికి వారే దేవునికి విరోధమైన పనులు చేసి మరణాన్ని తెచ్చుకుంటూ ఉన్నారా అని ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఈ రెండు రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. గనుకనే దేవుడు అంటున్నాడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. నీతిగా ఎవరైతే బ్రతుకుతారో ఆ నీతి ఆ వ్యక్తికి మేలుగా మారుతుంది, ఆ నీతి ఆ వ్యక్తిని రక్షిస్తుంది, ఆ జీవాన్ని మరి అనుభవించేటట్లు చేస్తూ ఉంటుంది. దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును. అంటే దుష్ట కార్యాలు చేసేవాడు ఆ పనులకు తగినటువంటి ఆ ప్రతిఫలాన్ని పొందుతాడు, అనుభవిస్తాడని దేవుడు ఇక్కడ క్లియర్గా ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు మనం దేవుని నీతిని కలిగి ఆ నీతి ద్వారా కలిగి ఆశీర్వాదాలు పొందాలో, లేక సాతానుకు సంబంధించిన దుష్టక్రియలు చేసి ఆ ఒక కాలానికి ముందే మరణం తెచ్చుకునేటటువంటి స్థితికి చోటవ్వాలో అది మనమే నిర్ణయం చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే దేవుడు మనకే విడిచిపెట్టాడు, ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేస్కేలు గ్రంథంలో 3 విషయాలు తప్పక అక్కడ దేవుడు తెలియపరుస్తున్నట్లు మనం చూస్తుంటాం. యేస్కేలు గ్రంథం 18:4లో మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు, పాపము చేయవాడెవడో వాడే మరణము నొందును అని దేవుడు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని యొక్క వశములోనే అందరూ ఉన్నారు.
అలాగని చెప్పి దేవుడు ఎవరిని ఏ విధంగా ఏం చేయాలో చేసేటటువంటి పని ఆయన చేయట్లేదు ప్రియా దేవుని బిడ్డారా. అక్కడ ఆయన చెప్తున్నాడు, పాపము చేయవాడెవడో వాడే మరణము పొందుతాడు అని. ఏమండి, పాపాన్ని బట్టే మరణాన్ని మనిషి తెచ్చుకుంటున్నాడు అని దేవుడు క్లియర్గా అక్కడ చెప్తూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డ. రేస్కేలు 18:23లో దుష్టులు మరణము నొందుట చేత ఏమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుతియే నాకు సంతోషము, ఇదే యెహోవా వాక్ అని ఏమండి మరి దేవుడు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇందులో దేవుని యొక్క గొప్ప మనసు మనకి కనబడుతుంది ప్రియా దేవుని బిడ్డ. రేస్కేలు 18:32లో మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మీ మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు, ఇదే ప్రభువు యెహోవా వాక్ అని దేవుడు చెప్పినట్లు మనం చూస్తున్నాం. యేసుకేలు 18:31లో మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ ఏమండి విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియో తెచ్చుకొనుడి అని ఇశ్రాయేలులారా మీరెందుకు మరణము నొందుదురు, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుతో ఆయన చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇగో మీరు మంచిగా బ్రతకండి, మీరు ఎందుకు ఇలా బ్రతికి నాకు విరోధంగా బ్రతుకుతూ మీకు మీరే మరణాన్ని తెచ్చుకుంటూ ఉంటారు అని దేవుడు ఎంత వివరముగా ఏమండి ఏ విషయాలు మనకు ఆశీర్వాదాన్ని తెచ్చేవో, ఏ విషయాలు మన జీవాన్ని ఏమండి ముందుకు కొనసాగింపజేసేవో దేవుడు ఎంతో క్లియర్గా ఆయన చెప్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుకేలు గ్రంథం 18వ అధ్యాయము ఏమండి మరి క్రైస్తవ బిడ్డలందరూ ప్రార్థనాపూర్వకంగా పూర్తిగా చదవాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. మరి అనేకమైన విషయాలు మీకు అర్థమవుతాయి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ విషయాలు తెలియలేని వారు ఏమండి ఏ విషయాలు ఏమండి మనిషి చేయరాని తగని అక్రమ దుష్ట పాపక్రియలో ఏమండి చేటును బట్టి మరణము ఏమండి దేవుని ద్వారా ఏమండి తనకు తాను తెచ్చుకుంటున్నాడు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఏమండి మనిషి ఏమండి మరి ఈ విషయాలు తెలుసుకోకపోవడాన్ని బట్టి ఏమండి ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఏమండి యేసు ఆలయానికి రావాలి, యేసు వాక్యాన్ని వింటే ఏమండి మరి ఏ ఒక క్రియలు కలిగి ఉండాలో ఏ క్రియలు కలిగి ఉండకూడదో ఆ వ్యక్తికి తెలియపరచబడతాయి. తద్వారా దేవుడిచ్చేటటువంటి ఆ జీవాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా అనుభవించగలరు. ఈ విషయాలు యేసుకేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇవి తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే ఏవి మంచి క్రియలో తెలియట్లేదు, ఏవి చెడ్డ క్రియలో తెలియక ఏమండి మరి చేసే ప్రతిదీ మంచి చేస్తున్నాను అనుకొని ఏమండి మరణాన్ని తెచ్చుకుంటున్న వారు లేకపోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే పాపపు దేవుని క్రియలు మానక ఏమండి పాపపు బ్రతుకు మార్చుకొనక మారని దుర్మార్గులుగా ఉంటూ దేవుని దీర్ఘశాంతాన్ని పరీక్షిస్తూ దేవుని యొక్క కృపను పరీక్షిస్తూ ఏమండి ఇతరులను సైతం పాడు చేయుటకు భయపడక ఏమండి ముందుకు వెలుటను బట్టి దేవుడే ఏమండి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మారని మనుషులకు ఏమండి ఆయన వారికి వారే ఏమండి మరణం తెచ్చుకునేటటువంటి స్థితికి వారినే విడిచిపెడుతూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి మనిషి మారితే ఏమండి పరిస్థితులన్నీ కూడా ఆ వ్యక్తికి ఆరోగ్యకరంగా ఉంటాయి, క్షేమకరంగా ఉంటాయి. మారకుండా తనకు తానే ఏమండి ప్రమాదాల జోలికి వెళ్తే ఏమండి తప్పక ప్రమాదం వస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం రోడ్డు మీద, ఏమండి జాగ్రత్తగా మనం ప్రయాణం చేస్తే పర్వాలేదు. నడుస్తూ రోడ్డు మధ్యకి వెళ్ళి మళ్ళా రోడ్డు మధ్య నుండి ప్రక్కకు వచ్చి మన నడకలోనే ఏమండి క్రమము లేకపోతే ఏమండి ఏదో ఒక ప్రమాదము ద్వారా ప్రాణం కోల్పోయే పరిస్థితి ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. కనుక మనం ఏమండి మనకు నిర్ణయించబడినటువంటి ఆ విధానంలో మనం వెళ్తున్నప్పుడు ఏమండి దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఏదైనా ప్రమాదం ఒకవేళ పొంచి ఉన్నా ఆయన కాపాడే గొప్ప దేవునిగా ఆయన ఉంటాడు. ఇది దేవుని యొక్క గొప్ప మనసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మారని మనుషుల మరణాలకు దేవుణ్ణి మనం బాధ్యునిగా చేస్తే ఎలా? ఈ విషయాన్ని గమనించండి. దేవుడు అనవసరంగా అన్యాయంగా మరణానికి ఏమండి మనుషులను ఆయన అప్పగించటం లేదు. లేక ఏమండి మరి ఈ విషయాలు తప్పక ఏమండి మరి నాస్తిక సత్యాన్వేషకులు ఏమండి వారు చెప్పుచున్నట్లు దేవుడే మనుషులను అన్యాయముగా ఏమండి చంపుటకు ఆయన పూనుకుంటున్నాడు అని నాస్తిక సత్యాన్వేషకులు చెప్తూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఈ విషయాలు నాస్తిక సత్యాన్వేషకులు కూడా తప్పక తెలుసుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా అనవసరంగా అన్యాయంగా మరణానికి మనుషులను అప్పగించే ప్రయత్నాన్ని ఆయన చేయడు అని తప్పక తెలుసుకోవాలి. అయితే ఒక విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే మారని దుర్మార్గుల విషయమై దేవుడు త్వరగా ఏముడి తొందరపడడు. ఈ విషయాన్ని గమనించండి. వారిని మరణానికి కూడా అప్పగించుటకు ప్రియా దేవుని బిడ్డలారా ఏముడి ఆయన త్వర పడడు. ఈ విషయాన్ని గమనించండి. అలాగని సహనాన్ని కూడా ఆయన కోల్పోడు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మనుషులే
పాపాన్ని ఏం చేస్తారంటే పెంచుకుంటూ పోతూ రోమిలకు రాసిన పత్రిక 6:23 ప్రకారం పాపం వలన వచ్చే జీతం మరణం, అంటే మనిషే మరణాన్ని తెచ్చుకుంటూ ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇంతకీ యెహోవా వలన మరణాలు సంభవిస్తున్నాయా, లేక దుర్మార్గతను విడువని పాపము మానని మనిషే మరణాన్ని తనకు తానుగా తెచ్చుకుంటున్నాడా ప్రియా దేవుని బిడ్డలారా? అంటే మానవుడే ఆ ఒక పాపాన్ని మానక దుర్మార్గపు క్రియలను విడిచి మంచి జీవితానికి ప్రాముఖ్యతను ఈకపోవటను బట్టి బ్రతుకులో దేవుడు కోరేటటువంటి స్థితికి చోటు పోవడాన్ని బట్టి మనిషికి తనకు తానే ఏం చేస్తున్నాడంటండి, మరణాలను తెచ్చుకుంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా మనం తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా వాక్యానుసారమైనటువంటి విషయాలను బట్టి ఈ విషయాలన్నిటిని మనం తెలుసుకోవడం జరుగుతుంది. కనుక మనిషి పాత్ర గొప్పదా, యెహోవా పాత్ర గొప్పదా, లేక మారని మనిషి దుర్మార్గుడా, మారని మనిషి విషయమై మార్పు కొరకై దీర్ఘశాంతమును మార్పు విషయమై చూపే యెహోవా పాత్ర మరి ఎంత గొప్పదో ప్రియా దేవుని బిడ్డలారా మనం తప్పక తెలుసుకోవాలి. అయితే అటువంటి యెహోవా పాత్రను చాలామంది ఏం చేస్తున్నారంటే ఆయన పాత్రను ప్రియా దేవుని బిడ్డలారా దుర్మార్గమైనదిగా చెప్పుటను మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ విషయాలు తప్పక మరి ఇక నాస్తిక సత్యాన్వేషకులైన వారు కూడా తప్పక తెలుసుకోవాలి. మరి మట్టి మనిషి పాత్ర కన్నా బైబిల్లోని మహిమగల దేవుని పాత్రే అత్యున్నతమైనది, గొప్పది అని యేసుకేలు గ్రంథం 18 ద్వారా చాలా అద్భుతంగా మనకి తెలియపరచబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఈ విషయాన్ని గమనించండి. మనిషి మార్పు కొరకై దీర్ఘశాంతాన్ని చూపేటటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే తప్పుబట్టే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఇటువంటి మరి ఈ విషయాలను క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలు కూడా తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడు మారని మనిషి విషయమై ఆయన దీర్ఘశాంతాన్ని కలిగిన వానిగా ఆయన ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ఇటువంటి గొప్ప దేవుణ్ణి చాలామంది రకరకాలుగా విమర్శిస్తూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ సత్యాన్ని క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ బిడ్డలు తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఎన్నో విలువైనటువంటి విషయాలు దేవుని యొక్క గొప్పతనానికి సంబంధించిన విషయాలు దేవుడే స్వయంగా ఆయన చెప్పినటువంటి విషయాలను వివరంగా మనం తెలుసుకోవడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఇంకా మరికొన్ని విషయాలు మిగిలిపోయాయి. ప్రభుత్వమైతే వచ్చే ఆదివారం ఆ విషయాల్ని మనం ధ్యానం చేసుకుని ఈ అంశ సందేశాన్ని ముగించుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వివరంగా మీకు తెలియపరచడం ద్వారా ఈ అంశానికి నేను ప్రభు సేవకునిగా దేవుని ఆత్మ ద్వారా న్యాయం చేసిన వాడిని నేను అవుతాను ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ఆ నాస్తిక సత్యాన్ని వేసి ఆయన ఏమన్నాడంటే నోవాహు జలప్రలయములో యెహోవా దేవుడు చంపినవారు గాక అనే పదాన్ని ఆయన వాడాడు గనక ఇంతకీ నోవాహు జలప్రలయంలో దేవుడే మరి అనేకులను చంపాడా, లేక అప్పుడున్నటువంటి ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ పరిస్థితులను బట్టి అప్పుడు ఆ జలప్రలయం వచ్చింది, ఏ రకంగా వారు మరణించారు, దానికి దేవుడు కారణమా లేక మరి ఏది కారణమో వచ్చేవారు మనం ధ్యానం చేసుకుందాం. ఇంకా దానితో పాటు మరికొన్ని విలువైన విషయాలు కూడా నేను మీ ముందుకి తీసుకుని రాబోతున్నాను. ఎందుకంటే సొదొమ గొమొర్రా కాలంలో జరిగిన సందర్భాలు, అదేవిధముగా ఎర్ర సముద్రము దగ్గర కూడా జరిగిన సందర్భాలు, అదేవిధముగా అషూరు రాజు అయినటువంటి సన్హెరీబు ఆయన సందర్భంలో జరిగిన ఆ విషయాలను మనం వచ్చేవారం ధ్యానం చేసుకొని ఈ అంశ సందేశాన్ని ముగించుకొని మరొక నూతన అంశంలోనికి మనం వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. రండి, సమయంలో ముగి ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధనను మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, మా ఈ ఆరాధన ద్వారా నీ వాక్యములో ఉన్న అనేకమైన విషయాలు అయా ఇక ప్రభువా నీ బిడ్డలకి కడవర దినాలు తెలియపరచడానికి, వారి విశ్వాసాన్ని బలపరచడానికి అయా ఇగో ప్రభువా అయా నిన్ను అయా దోషిగా, నరహంతకునిగా, ప్రభువా దుర్మార్గునిగా చూపించే రకరకాల ఈ నాస్తిక సంబంధించినటువంటి కొంతమంది సత్యాన్వేషకులు ఉన్నారు అయా. వారి యొక్క సత్య పరిశోధనలో సత్యాన్ని వారు తెలుసుకోక ఇదేవా వారి ఊహలోంచి కలిగిన అయా కొన్ని వాటి ద్వారా నిన్ను దోషిగా అయ్యా నిన్ను విశ్వసించిన వారి ఎదుట చూపించి
విశ్వాసాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్న అటువంటి వారి యొక్క బోధల నుండి అయా క్రైస్తవ బిడ్డలను అయా వారి విశ్వాసాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా నీ ఆత్మ ప్రేరణలో అయా ఈ అంశ సందేశాలను ఈ ఆరాధన ద్వారా మా ప్రియుల ముందుకు మేము తీసుకొని వెళుతూ ఉంటుండగా ప్రభా వింటున్న నీ బిడ్డలు ఈ వర్తమానాలను వారు ఆధ్యాత్మికంగా అర్థము చేసుకుని ఆత్మీయ నడిపింపును వారికి దయచేయమని అయా ఇగో వాక్య విషయంలో ఆసక్తి కలిగిన వారిగా దేవా నీ బిడ్డల్లో దేవా అట్టి ఆత్మీయతను కూడా కలుగు చేయమని దేవా లోక సంబంధించిన విషయాల కన్నా వాక్యం మీద అయ్యా నిన్ను కలిగిన బిడ్డలు మనస్సు పరిపూర్ణంగా పెట్టగలిగినట్లు అట్టి ప్రేరణ మా ఆత్మీయులందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుగున ఆహారం నుండి మాకు దయచే మారణస్థలం క్షమించిన ప్రకారము రుణములను క్షమించము, శోధన కిడి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము దేవా ఇగో ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభేశ్వ రక్తమే చేయం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతమో ఈ మాయి మీద కృమరించుమో దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుమో దేవా. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే ఈ ఆరాధనలో చెప్పబడుతున్న ఈ వాక్యానుసారమైనటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి బోధలు, మరి సత్య సంబంధించినటువంటి బోధలు మరి మీకు మీ ఆధ్యాత్మిక జీవితాలకు దీవెనకరంగా ఉన్నాయని మీరు తలంచినట్లయితే ఈ విశ్వాసీ పరిచర్యలో మీరును కూడా పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవులను మీరు పొందాలని ఈ ఆరాధన తదుపరి మాకు మా పరిచర్యకి సంబంధించినటువంటి ఆ ఒక ప్రత్యేక మీ అర్పణలో పంపించడానికి ఆ ఫోన్పే, గూగుల్ పేని కూడా మేము వేయడం జరుగుతుంది కనుక దయతో ప్రభు ప్రేరణలో ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తుల వాళ్ళని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్. ఆమేన్. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. నీటిని చీల్చి బాటను వేసి నరులను నడిపించెనే, బండను చీల్చి దాము తీర్చ నీటిని పుట్టించెనే. నీటిని ద్రాక్ష రసముగా మార్చెనే, నీటిపై నడిచెనే, నీటిని అణచెనే. నా కన్నీటిని నాట్యముగా మార్చెనే, జీవజలమైన నా యేసయ్య. సాధ్యము కానిది ఏదియు లేదే,
అన్నీ సాధ్యమే యేసులో, సాధ్యము కానిది ఏదియు లేదే. అన్నీ సాధ్యమే క్రీస్తులో, నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను.